భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 6/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష విధియ మంగళవారం విధియ సాయంత్రం 6 గంటల 12 నిమిషాల వరకు మఘా నక్షత్రం సాయంత్రం 5 గంటల 19 నిమిషాల వరకు శేషభర్జ ఉదయం 6 గంటల 4 నిమిషాల వరకు రాత్రి 2 గంటల 5 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాల వరకు మళ్ళీ వర్జ్యం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 16 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 58 నిమిషాల నుండి 11 గంటల 43 నిమిషాల వరకు. సూర్యోదయం 5:43, సూర్యాస్తమయం 6:28. అలాగే అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల నుండి 4 గంటల 27 నిమిషాల వరకు అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 7 గంటల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు ఉదయ శుభ సమయం. సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు సాయంకాల శుభ సమయం. వరియన్ యోగం ఉదయం 11:41 కౌలవ, సాయంత్రం 6:12 చంద్రదర్శనం. శ్రావణ మంగళవారం కావడం వల్ల మంగళగౌరీ దేవుని విశేషంగా ఈరోజు ఆరాధించడం, మంగళగౌరీ వ్రతాలు చేసుకోవడం, సుమంగళీలందరికీ కూడా తాంబూలాలు ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుని మంగళగౌరీ దేవుని విశేషంగా మంగళవారం కావడం విధియ విశేషం. శ్రావణ మంగళవారం కావడం విశేష ఆరాధన అర్చన చేసుకోవడం అన్ని విధాలుగా యోగ్యం. విధియ మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సత్య ఓం సత్యాయే నమః. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను తైత్రేయ ఉపనిషత్తులో వాక్యం. పరమాత్మ సత్యము, జ్ఞానము, అనంతుడు అయినందువల్ల సత్య అన్నారు ఆయన్ని. అంతేగా సత్యమనగా 3 కాలముల యందు ఉండు నాశనరహితుడు, మార్పు లేనిది, అదియే పరబ్రహ్మ. ఇంకా ఈ నామానికి మరి ఒక రెండవ భావం కూడా తెలుపబడుచున్నది. సత్ ప్లస్ తి ప్లస్ యం, సత్యం. సత్ అనగా ప్రాణము, తి అనగా అన్నము, యం అనగా సూర్యుడు. అంటే ప్రాణము, అన్నము ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. పరమాత్మ ప్రాణ అన్న సూర్యరూపంగా కూడా వాడుచూ ఉన్నారు. భగవానుడు సత్యము అని చెప్పబడి ఉన్నాడు. కనుక స్వామిని సాధు సజ్జనులు ఎందలి సత్య ప్రవర్తనతోటి సత్యమని జ్ఞానులు వచింతురు. కావున శ్రీహరి సత్యముగా పిలువబడ్డాడు. సత్యశీలుడు పరమాత్మ. ఆ సత్యశీల పరమాత్మ ప్రాప్తికి సాధనమని ఈ సత్యముగా అర్థంగా కూడా మన వాళ్ళు చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.